ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లిని గురించి చెప్తూ ఉన్నారన్నమాట. ఏ పని చేయటానికైనా 3 శక్తులు ఉండాలండి. ముందు మనకు ఒక సంకల్పం ఉండాలా, ఆ సంకల్పం ఏ విధంగా నెరవేరాలి అనేటువంటి ఒక జ్ఞానం ఉండాలా, ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఏ విధంగా క్రియారూపంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి జ్ఞానం కూడా ఉండాలి. ఈ 3 డివిజన్స్ చాలా చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ 3 సమాహారమే తల్లి యొక్క దయ. ఇచ్ఛాశక్తి, ఇచ్ఛ అంటే ఏంటి? కోరిక. ఏదో ఒక మంచి కార్యం చేయడానికి మనసులో కోరిక ఉండాలి. వ్యాస భగవానుడు ఉన్నాడు, 18 పురాణాలు రాశాడు, భారతాన్ని అనువదించాడు, పంచమ వేదంగా అనేక విషయాలు, శాస్త్ర విషయాలన్నీ కూడా బోధించాడు, ఇన్ని భాగవత గ్రంథాన్ని రచించాడు. కాబట్టి ఇన్ని పనులు చేయడానికి ఆయనకు ఒక మంచి ఇచ్ఛ ఉన్నట్లే కదా, కోరిక ఉన్నట్లే కదా. ఆ కోరికని క్రియారూపంలో తేవటానికి ఒక జ్ఞానం ఉండాలి. అది కార్యరూపంలోకి వస్తే మహాగ్రంథాల రూపంలో మనకి బయటపడుతుంది.